ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది? చాలా రోజుల క్రితమే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్న ఇది. ఎక్స్లో విదేశాంగ మంత్రి జయశంకర్ వీడియోను పోస్ట్ చేస్తూ వరుస ప్రశ్నలు సంధించారు రాహుల్. అయితే ఏ ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. సైన్యాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందంటూ ఎదురుదాడి చేసింది. ఇప్పుడు ప్రభుత్వమే ఇరుకున పడినట్టు కనిపిస్తోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. పాకిస్తాన్పై జరిపిన దాడిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు కూడా నష్టం జరిగిందని సిడిఎస్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. భారత్కు చెందిన 6 విమానాలను కూల్చివేసినట్లు పాక్ చెప్పడం మాత్రం అబద్ధమన్నారు. ఖచ్చితంగా ఎన్నింటిని కోల్పోయాం, ఎంత నష్టం వాటిల్లింది అనేది వెల్లడించలేదు. సింగపూర్లో ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమానాలను కోల్పోవడం కంటే అది ఎందుకు జరిగిందనే కారణాలు తెలుసుకోవడం ముఖ్యమన్నారు అనిల్ చౌహాన్. అప్పుడే భారత సైన్యం తన వ్యూహాలను మరింత మెరుగుపరుచుకుని తిరిగి దాడి చేయగలుగుతుంది. మంచి విషయం ఏంటంటే మేం చేసిన వ్యూహాత్మక తప్పిదాలను వెంటనే అర్థం చేసుకుని సరిదిద్దుకున్నాం. 2 రోజుల్లో వ్యూహాలను అమలు చేశామని అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. మన యుద్ధ విమానం కూలిపోయిందన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫైటర్ జెట్స్ని భారత్ నష్టపోయినట్లు సిడిఎస్ మాటలతో తెలుస్తోందన్నారు. ఇదే విషయం రాహుల్ గాంధీ అడిగితే ఆయనకు దేశభక్తి లేదని బీజేపీ ప్రచారం చేసిందని ఆరోపించారు. కూలిన యుద్ధ విమానం గురించి అడిగినప్పుడు కాంగ్రెస్ నాయకుల్ని దేశభక్తి లేని వారుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన బీజేపీ నాయకులు సిడిఎస్ అనిల్ చౌహాన్ దేశభక్తిని కూడా ప్రశ్నిస్తారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. ఆయన ఫైటర్ పైలట్. పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో పనిచేశారు. MiG-21, MiG-23 యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆయనకుంది. రాఫెల్ యుద్ధ విమానాల పరిస్థితి మాత్రమే కాదు, మనకు 42 యుద్ధ విమానాలు అవసరం ఉంటే 31 విమానాలు మాత్రమే సప్లై అయ్యాయనే విషయం స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఆయుధాల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు జరుగుతున్నాయి కానీ సప్లై మాత్రం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం గుర్తు చేశారు. మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చిన అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీశాయి.